హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డిజైన్ బై అశ్విని. ఇప్పుడు ఈ ఫ్రాక్ అనేది ఎలా కుట్టుకుందాం అనేది చూద్దాము. ఇదైతే డీటాచబుల్ అన్నట్టు, ఇలా ఓపెన్ చేయొచ్చు. అంటే లాగేస్తూ ఉంటారు కదా, ఓన్లీ అవసరమైనప్పుడే ఇలా అటాచ్ చేసుకునేలాగా కుట్టాను నేను. దీనికి వచ్చేసి ఒక 1/2 మీటర్ మెయిన్ క్లాత్ తీసుకున్నాను బాడీ పార్ట్కి. దుప్పట్టా వచ్చేసి ఒక 2 మీటర్స్ ఉంది. ఇవి వచ్చేసి నెమలి పించాలు ఒక 50 వరకు ఉన్నాయి. ఇప్పుడు కిందికి లైనింగ్ పార్ట్ వచ్చేసి ఫ్రాక్ 2 మీటర్స్ తీసుకున్నాను, మెయిన్ క్లాత్ 1/2 మీటరు. అలాగే ఇది పెద్ద పన్నా అన్నట్టు, మెయిన్ క్లాత్ పెద్ద పన్నా కాబట్టి ఒక 1/2 మీటర్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ దీనికి బాడీ పార్ట్కి. ఇప్పుడు ఇది అనేది తర్వాత చూసుకుందాము కింది పార్ట్. ఇప్పుడు పైన పార్ట్ వచ్చేసి చెప్తాను, ఇది తర్వాత చూసుకుందాము. ఇప్పుడు బాడీ పార్ట్కి లైనింగ్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇది ఓపెన్ చేసేసి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి, అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ వస్తుంది మనకు కట్ చేస్తే. రెగ్యులర్గా మనం ఎలా ఫోల్డ్ చేస్తామో అలానే ఇక్కడ వచ్చేసి క్లాత్ని అంతా సరిగ్గా జరుపుకొని, హైట్ వచ్చేసి దీనికి ఒక 10 పెడుతున్నాను. 10 ఎందుకు అంటే యాక్చువల్గా బాడీ లెంత్ వచ్చేసి 9 అన్నట్టు. 9 + 1, కిందన 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఖర్చుకి ఇలా తీసేసుకోవాలి 10. షోల్డర్ వచ్చేసి ఒక 4, షోల్డర్ డౌన్ వచ్చేసి 4 ఇలా తీసేసుకోవాలి. బాక్స్ వేసేసుకోవాలి. మళ్ళీ ఆ బాక్స్ దగ్గర 4 ఉందా లేదా సరిగ్గా చెక్ చేసుకోవాలి. ఇలా వేసేసి ఇప్పుడు చెస్ట్ ఎంత మనకి 20 అయితే /4 ఎంత అవుతుంది? 5 + 1 ఇంచ్. చెస్ట్కి ఎప్పుడైనా మనం 1 ఇంచ్ కలుపుకుంటాము. 1 ఇంచ్ 4 5ల 20 కదా, కాబట్టి 5 + 1 6 ఇంచెస్. ఇక్కడ కూడా 6 ఇంచెస్ తీసుకుంటున్నా. ఎందుకు అంటే ఒక 1 ఇంచు మనకి డాట్స్కి వెళ్ళిపోతుంది. అంటే 5 తీసుకున్నట్టు, అంటే డాట్స్లో 1 ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 10 తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇలా మార్క్ చేసేసుకుంటున్నా. ఆర్మ్ హోల్ కూడా ఇక్కడ చూసుకోవాలి, ఒక 1 ఇంచ్ పెడితే సరిపోతుంది చిన్నపిల్లలకి. ఈ విధంగా చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు పైనకు అనేది పెట్టాలి. మనకు ఫిట్టింగ్ అనేది బాడీకి నీట్గా వస్తుంది, ఫాల్ కాకుండా. ఇప్పుడు కట్ చేసుకుందాం. నీట్గా కట్ చేసుకోవాలి. షోల్డర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. షోల్డర్ ఓపెన్ చేసేసి ఇక్కడ డాట్స్కి టక్స్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఎక్కడ మార్కింగ్ ఉన్నది. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ పైన పరిచి, యాక్చువల్గా ఫస్ట్ దీన్ని స్లీవ్లెస్ కుడతాం అనుకున్నాను, తర్వాత హ్యాండ్స్ కుట్టాలనిపించి హ్యాండ్స్ కూడా యాడ్ చేశాను. ఇది వచ్చేసి నెట్ దుప్పట్ట. ఈ క్లాత్ని వచ్చేసి ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసేసి మనం యాడ్ చేస్తాము ఈ విధంగా. అయితే నేను ఇక్కడ ఏంటంటే కట్ అయితే చేయట్లేను. ఈ విధంగా కట్ చేయడం ఎందుకు చేయట్లేనో, ఇలా హాఫ్కి ఇలా కుచ్చిళ్ళు అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ కూడా ఇలా హాఫ్కి కుచ్చిళ్ళు అయితే పెట్టేసుకుంటాను. అంటే బేబీ పెద్దదైన తర్వాత ఓపెన్ చేసి కుట్టడానికి అన్నట్టు అలా కట్ అయితే చేయలేను. ఇది వచ్చేసి ఇప్పుడు బకరం అయితే కట్ చేసుకుంటున్నాము. ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చేసి 1.8 తీసుకుంటున్నాను. డౌన్ వచ్చేసి 3 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్, అంటే కింద కొంచెం వెడల్పుకుంటే నీట్గా ఉంటుంది గల్లా అని చెప్పి కింద 2 ఇంచెస్కి బాక్స్, పైన 1.8, అంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టా పైన. ఇలా కరువు తిప్పేసుకొని ఇలా ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను నేను. బ్యాక్ నెక్ 1.8 పైన, కింద 2 ఇంచెస్ రౌండ్, సేమ్ ఇంతకు ముందులాగే. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ డ్రా చేసుకోవాలి. అదే నెక్ మనకు బకరం పైన కనిపిస్తూ ఉంటుంది, అందుకే నేను గీస్తున్నాను, మీకు తెలియట్లేదేమో. ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ లావుగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ తిరిగేస్తున్నాను. మెయిన్ క్లాత్ మందంగా ఉంది, ఇంకా చిన్న బేబీకే కాబట్టి. ఇలా వచ్చేసి ఈ విధంగా రౌండ్ అనేది కుట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసి కట్ చేయాల. ఖర్చు పెట్టేసి కట్ చేసి నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసేసి టక్స్ అనేది ఇవ్వాలి. టక్స్ ఇచ్చే దగ్గర అసలు దారం అస్సలు కట్ అవ్వద్దు. దారం కట్ అయితే మళ్ళీ కుట్టేసుకోవాల్సి వస్తుంది, నెక్ షేప్ అవుట్ అయిపోతుంది. అందుకే దారం ఎప్పుడు కట్ అవ్వద్దు. ఇట్లా రిటర్న్ తిప్పేసి ఇక్కడ ఒక
కుట్టు అయితే వేస్తున్నాను ఈజీగా టర్న్ అవ్వడానికి. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇందాక ఫ్రంట్ అయితే ఇలా కుట్టాను, సేమ్ బ్యాక్ నెక్ కూడా కుట్టేసుకున్నాను. ఈ ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసేసేసి ఇప్పుడు వచ్చేసి నేను ఇది స్లీవ్లెస్ కుడుతున్నాను కాబట్టి ఆర్మ్స్ సైడ్ ఇటొక స్టిచ్ వేసేసి కట్స్ ఇచ్చుకుంటున్నాను. సేమ్ ఇందాక నెక్కి ఇచ్చుకున్నట్టు కట్స్ ఇచ్చుకొని దీన్ని తిరిగేసుకోవాలి. ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసేసుకొని దీన్ని తిరిగేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఆ విధంగానే కుట్టుకొని సేమ్ అదే విధంగా కట్స్ ఇచ్చేసుకొని తిరిగేసుకుంటున్నాను. చిన్న బేబీ కాబట్టి అందుకే నేను బకరానికి క్లాత్ వేసి వేయలేను, తిప్పేయడానికే పెట్టాను. పెద్దవాళ్ళకైతే కంపల్సరీ బకరం వేయాలి, ఇంకొంచెం హెవీ సైజ్ బేబీకి. సో ఇది స్మాల్ సైజ్ బేబీకే కాబట్టి నేను అంతగా ఒక 3 to 4 years బేబీకి అనుకో ఈ ఫ్రాక్. ఇలా ఎక్స్ట్రా కుట్టు వేసేసుకొని ఇలా పెద్ద స్టిచ్ అనేది వేసేసుకొని చుట్టూతా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేశాను, డాట్స్ అయితే వేస్తున్నాను. ఒక 2.5 3 inches వరకు, 2.5 3 అంతే హైట్ వచ్చేసి, డాట్స్ హైట్ వచ్చేసి డాట్స్ అయితే ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 బాడీ పార్ట్స్కి బ్యాక్ ఫ్రంట్ డాట్స్ అయితే వేసేసాను. ఇప్పుడు జిప్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఒక 6 inches వరకు దింపాను, జిప్కి 6.5 వరకు మధ్యలో కట్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇన్విజిబుల్ జిప్ అనేది యాడ్ చేస్తున్నాను. జిప్ పెట్టుకోవచ్చు, లేదు అంటే హుక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ప్రెస్సింగ్ బటన్స్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇదైతే నేను సింగిల్ టెన్షన్ పెడుతున్నాను. ఇన్విజిబుల్ జిప్ కోసం కంపల్సరీ సింగిల్ టెన్షన్ పెడితేనే మనకు ఇన్విజిబుల్గా వేయొచ్చు. ఆ పాదాన్ని తీసేసి ఇంకో పాదం అయితే పెడుతున్నాను. ఇప్పుడు డబల్ ఫుట్ పాదం ఉంది కదా, ఆ పాదాన్ని అయితే నేను విప్పేసి సింగిల్ ఫుట్ పాదం అయితే పెడుతున్నాను, ఫిట్ చేస్తున్నాను. ఇలా అంటే నీట్గా వస్తుంది, మనకు జిప్ వేసినట్టుగా తెలియదు. ఈ ఇన్విజిబుల్ జిప్ అనేది నార్మల్ జిప్ వేస్తేనేమో జిప్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇన్విజిబుల్ జిప్ అయితే చాలా మంచి ఫినిషింగ్ ఉంటుంది. ఈ విధంగా ఇలా ఓపెన్ చేసేసుకొని కరెక్ట్గా చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా నేను ఉల్టా అయితే పెట్టాను, చూడండి మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఉల్టా అయితే పెట్టాను, ఇదిగో పెట్టేసి, అంటే ఆ ఎత్తు వైపు అనేది మనకు లెఫ్ట్లో ఉంటుంది మనం పట్టుకున్నప్పుడు. అదనేది ఇప్పుడు సింగిల్ టెన్షన్కి ఇటువైపు హోల్ ఉంది కదా, అక్కడి నుంచి మనము కుట్టేద్దాం. ఇలా ఈ విధంగా దగ్గరికి పట్టి కుట్టేసేయాలి. లాక్ చేసేసి మొదట ఇలా కుట్టుకుంటూ కింద వరకు రావాలి. మనం ఎక్కడైతే కట్ లాస్ట్ చివరి వరకు ఇచ్చామో అక్కడ వరకు వచ్చి సూది లాక్ చేసేసి దారం అయితే కట్ చేసేయాలి. అక్కడ లాక్ అయితే చేశాను. మళ్ళీ ఇటువైపు నుంచి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఏ విధంగా పెడుతున్నా అనేది ఒక్కసారి చూడండి, దగ్గరికి చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా తెలిసిందిగా మీకు ఇప్పుడు. ఇలా ఈ విధంగా పెట్టేసి ఈక్వల్ కూడా చూసుకోవాలి, జిప్పు క్రాస్ అయిపోతుంది, లేదంటే హెచ్చు తగ్గులు అయిపోతుంది. ఇలా ఈ విధంగా అయితే వెయ్యాలి జిప్పు. అంటే మీ కంఫర్ట్, హుక్స్ కూడా వేసుకోవచ్చు. ప్రెస్సింగ్ బటన్స్ అంటే ఇంకొంచెం చిన్న బేబీకి ప్రెస్సింగ్ బటన్స్ వేయచ్చు, వీళ్ళు ఆడుతూ ఉంటారు కాబట్టి ఊడిపోతాయి ప్రెస్సింగ్ బటన్. ఇక్కడైతే లాక్ చేస్తున్నాను చిన్నది. మళ్ళీ ఫుట్ చేంజ్ చేసేసుకున్నాను, నేను ఫుట్ చేంజ్ చేసుకొని లాక్ చేసిన జిప్ అయితే కట్ చేశాను. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ జిప్ అటాచ్ చేయడం అయిపోయింది కదా, షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కింది పార్ట్ లైనింగ్ అనేది నేను ఇది ఎందుకు మిడిల్లో కట్ చేయలేను అంటే, ఒకవేళ ఫ్యూచర్లో ఇది విప్పి పెద్దది చేయడానికి ఓన్లీ కుచ్చుళ్ళు విప్పేస్తే చాలు, ఇంకా కొంచెం ఇది పెద్దగా చేయొచ్చు. ఆ నెట్ కూడా డబల్ చేసి కుడుతున్నాను కాబట్టి అది పెద్దగా చేయొచ్చు. అందువల్ల బాడీ పార్ట్లో కూడా స్టిచ్చెస్ అయితే ఉన్నాయి, సైడ్కి మార్జిన్ ఉంది కాబట్టి మొత్తానికి ఎక్కువ రోజులు వేయడానికి అన్నట్టుగా కుడుతున్నాను. తొందరగా పెరుగుతూ ఉంటారు కదా పిల్లలు. ఇక్కడ వచ్చేసి నేను క్యాన్ అయితే కట్ చేస్తున్నాను ఒక 6 inchesకి.
6 ఇంచెస్ ప్లస్ మీటర్స్ వచ్చేసి అది నేను అలా 2 పట్టీలు కట్ చేసుకున్నాను. 3 మీటర్స్ ఉంది టోటల్గా. 3 మీటర్స్ పట్టి 3 మీటర్స్ పట్టి అంటే క్యాన్ 3 మీటర్స్ కాదు, ఓన్లీ పట్టి వచ్చేసి 3 మీటర్స్ పట్టి. ఇలా నీట్గా కుచ్చులు పెట్టేసేయాల లైనింగ్కి. మధ్యలో వైపు నేను 2 ఫోల్డింగ్లు చేసి కుచ్చులు పెట్టాను కదా, మధ్యలో దానికి అటాచ్ చేశాను. ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. సేమ్ మెయిన్ దుపట్టాకు కూడా అలానే స్టిచ్చెస్ వేసేసి లైనింగ్ క్లాత్కి అనేది అటాచ్ చేసుకున్నాను. ఆ పార్ట్ అనేది మీకు పెట్టలేను. లైనింగ్కి అయితే ఎలా కుచ్చులు పెట్టానో నెట్ ఫ్యాబ్రిక్ కూడా అలానే కుచ్చులు పెట్టి అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బాడీ ఫిట్టింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇందాక మనము పెట్టుకున్నది ఉంది కదా ఇలా మార్కింగ్ 6 ఇంచెస్, ఆ 6 ఇంచెస్ ఇప్పుడైతే కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా 6 ఉంది కదా, ఇటువైపు కూడా 6 పెట్టేసుకొని ఇటువైపు కూడా మార్క్ పెట్టేసుకొని స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను, ఫినిషింగ్ స్టిచ్చెస్. ఇప్పుడు వచ్చేసి ఈ నెట్టు బయటకు లాగాలి. అక్కడ దాకా సేమ్ వేసుకొచ్చి ఇక్కడ దాకా వేసుకొచ్చి ఈ లైనింగ్స్ అనేవి ఇటువైపు అనేసుకోవాలి. ఇటువైపు అనేసుకొని ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్నే కుట్టుకొస్తున్నాను. అక్కడ వరకు 2 క్లాతులు కలిపి కుట్టాను. అక్కడ నెట్టే పట్టుకున్నాను, లైనింగ్ వదిలేసాను. ఇప్పుడు రెండో స్టిచ్ వస్తాను. రెండో స్టిచ్లో మళ్ళీ నెట్ వదిలేస్తాను, లైనింగ్ అనేది పట్టుకుంటాను. అంటే ఏ లేయర్కి ఆ లేయర్ అనేది ఉంటుంది అన్నట్టు. ఫ్రాక్ అయితే అయిపోయింది కుట్టుకోవడము. ఎంత ఫ్లఫీగా ఉంది చూడండి. అసలు బకరం క్యాన్ వేస్తే చాలా ఫ్లఫీగా ఉంటుంది ఫ్రాక్. ఏ ఫ్రాక్ అయినా సరే బుట్ట బొమ్మలాగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ పించాలు, నెమలి పించాలు ఎలా సెట్ చేయాలో చూస్తున్నాను. ఇక్కడ నడుము కొలత వచ్చేసి 20 వచ్చింది కదా మనకు చుట్టూతా. ఆ పట్టీ కోసము నేనైతే ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకో హ్యాండ్స్ వేయాలనిపించి. ఇది 11 ఇంచెస్, విడత వచ్చేసి 4 ఇంచెస్, పొడవు వచ్చేసి 11 ఇంచులు. ఇలా తీసేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత కింద ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి హ్యాండ్స్. చిన్న హ్యాండ్స్ ఇవి, ఒకటి బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా వస్తాయి ఇవి, అందుకే అంత పొడవుగా కట్ చేశాను కుర్చీలు పెట్టడానికి. ఇది ఫోల్డ్ చేసి అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత కుర్చీలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ముందు కొంచెం క్లాత్ వదిలేసి కుర్చీలు అయితే పెట్టేశాను. వింగ్స్ హ్యాండ్స్ లాగా వస్తాయి అన్నట్టు ఇవి, క్లాత్ లాగుంది కాబట్టి. ఇలా హ్యాండ్స్ అయితే యాడ్ చేసేసాను 2 వైపులా. ఇప్పుడు వచ్చేసి నెమలి పించాల కోసం నెట్ అయితే కట్ చేస్తున్నాను. 1/2 మీటర్ నెట్ తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసి, యాక్చువల్గా నాకు గ్రీన్ కలర్ అనేది దొరకలేదు కాబట్టి బ్లాక్ అయితే తీసుకొచ్చాను. ఇలా ఒక 18 అలా హైట్ పెట్టుకున్నాను. 20 ఉంది కాబట్టి ఫ్రాక్ హైట్. ఇలా వచ్చేసి ఒక 10 తీసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని ఓపెన్ చేసేసి మళ్ళీ దాన్ని ఒక ఫిష్ కట్ లాగా కట్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మిడ్ పాయింట్ అనేది తీసుకోవాలి. మిడ్ పాయింట్ అనేది తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక లైన్ వేసేసేయాలి. ఇటువైపు నుంచి ఇటు ఒక లైన్ వేసేసేయాలి. ఫిష్ కట్ లాగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన ఒకటిగా నీట్గా, అంటే ఈ నెమలి పించాలయ్యి ఆ పొడు టైల్స్ అనేది కట్ చేసేసి చిన్నదిగా పెట్టుకుంటూ సూదితో నీట్గా 2-3 దగ్గరలో కుట్టుకోవాలి. ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఈ విధంగా సెట్ చేసుకొని నీట్గా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాలు అనేది కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే డోరీ కుట్టుకుంటున్నాను. దీనికోసము మనకు నెక్కు క్రాస్ పట్టీలు వేస్తాం కదా, ఆ విధంగా క్రాస్ పట్టీలు వేసేసుకొని డోరీ అయితే కుట్టుకుంటున్నాను. డోరీ ఎందుకు అనంటే దీనికి డిటాచబుల్గా కట్టడానికి ఫ్రాక్కి. డోరీ అయితే నేను లూప్ టర్నర్తో తీస్తాను. ఇది వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఉంది పట్టీ. 3 ఇంచెస్ పట్టీని పొడవు వచ్చేసి ఆ నెట్టు పొడవు అంతా తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ ఈ మధ్యలో డోరీని అయితే పెడుతున్నాను. చూడండి, ఈ మధ్యలో ఇన్విజిబుల్గా కనిపించకుండా ఉండడానికి డోరీ అలా పెట్టేసి ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేస్తూ కనబడకుండా క్లోజ్ చేసి మళ్ళీ ఇటు చివరన కూడా డోరీ యాడ్ చేసిస్తాను. ఇందాక కుట్టాను కదా అది. ఈ విధంగా డోరీ యాడ్ చేసేసి లట్కన్ కూడా యాడ్ చేసేస్తున్నాను కిందికి. ఇది డిటాచబుల్గా మంచిగా నీట్గా వాడవచ్చు. అంటే అవసరం ఉన్నంతసేపే కట్టొచ్చు అన్నట్టు పిల్లలకి. ఆ తర్వాత తీసేయచ్చు.
నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి.